5 నిమిషాలు ఒక టైం ఇస్తే మీరందరి పర్మిషన్తో నిజంగా అన్న ఆరోగ్యం చాలా బాగాలేదు, నేను పక్కకే కూర్చున్నా, చాలా బాధపడుతూ ఉన్నాడు. ఏ రోజు కూడా ఒక యాంకర్గానే పనిచేశాను తప్ప అట్లా. కాబట్టి ఈరోజు మీ ముంగట మేము నిలబడ్డాం. అన్న ఏ కార్యక్రమం చేసినా, ఎంతమంది కళాకారులు వచ్చినా నేను ఒక యాంకర్గా ప్రతి ఒక్కరిని పరిచయం చేసిన శక్తి ఒక దండోరా ఈ జెండా ఉన్నది చెప్పి చూస్తా ఉన్నా. అన్న నేను ఒక్కోసారి గుండె బాధపడుతూ ఉంటుంది. నిన్నటి వరకు ఒక జెండా కళాకారులను తీసుకొని ఏదో ఉన్నదో లేదు చేసుకొని నేను ఈ రోజు వరకు అన్నెంబడి నిలబడ్డానంటే నిజంగా నేను చాలా గర్వపడుతూ ఉన్నా. మీరు నన్ను ఎంతమంది గుర్తుపట్టరు తెలియదు. నా మొదటి బలహీనత సోషల్ మీడియా రాదు, రియల్గా చెప్తా ఉన్నా. నేను సోషల్ మీడియా ఉన్నానని ఎవరి మీద ఒకరి మీద డిపెండ్ అవుతా. నా పర్సనల్గా నేను ఏది చేయను. మా రామచంద్రన్నకు మాకు బాగా తెలుసు. రియల్గా అన్న ఏ పిలిపించిన లైవ్లో పనిచేస్తా. మరి సభాధ్యక్షులు అన్న ఏ పురుషమన్న మరి ఏ పుణ్యమో నాకు ఏ గడిలో కలిసిందో. మాది కదా ఈ జెండానే మా ఇద్దరు మళ్ళీ కలిపి అన్న ఏదైనా సరే పాట రికార్డ్ చేయాలి అన్న దగ్గర జరిగింది. 1,00,000 కార్యక్రమాలు తీసుకుంటాం అన్నప్పుడు ఈరోజు కాదన్న ఏ కార్యక్రమం ఇచ్చినా ఆయన ముందు వరుసలో ఉంటా అని చెప్పి చెప్తాను. మరి అన్న జాతి పిత 30 సంవత్సరాలుగా అన్న మరి ఇన్ని కష్టాలు పడ్డాడు, ఇన్ని బాధలు పడ్డాడు. ఒక ఢిల్లీకి పిలిపించినప్పుడు వారం రోజుల కార్యాచరణ ఇచ్చినప్పుడు 80 మొదటి రోజు నీదే ఉంటుంది, నువ్వేం చేస్తావు, నువ్వు అక్కడ సక్సెస్ చేస్తావా ఫెయిల్ చేస్తావా అన్నప్పుడు రావడానికి 36 గంటలు, పోవడానికి 36 గంటలు, 2 రోజులు అయితే ఒకసారి మీరు ఆలోచించండి. వెయ్యి డప్పులు 1500 డప్పులు కదిలించినప్పుడు రావడానికి 36 గంటలు, పోవడానికి 36 గంటలు, కార్యక్రమంలో తిరగడానికి ఎంత సమయం పడుతుందో మీరు అందరికీ ఒకసారి ఆలోచించండి. నేను చెప్తున్నా నా జీవితంలో కాలం నుంచి నేను ఏ వేదిక మీద పోయి పాఠాలు వాడలేను, ఏ వేదిక మీద నా జెండా చూపెట్టలేదు. తెలంగాణ ఉద్యమంలో 80 నుంచి వచ్చుకొని పోవాలన్నప్పుడు గద్దర నా బతుకున్నాగానే కట్టెతో సాగు చేసే చరిత్ర జెండకున్నది. ఈ జెండకి రోజు నిలబడ్డానంటే అన్న స్ఫూర్తి, ఆత్మగౌరవం. నేను అన్న ఒకరోజు కరోనాప్పుడు ప్రధానమంత్రి డబ్బు సర్టిఫికేట్ చేయాలన్నప్పుడు అన్న ఖచ్చితంగా 80 తోలు డబ్బు దొరకాలన్నప్పుడు నేను ఎక్కడో మారుమూల నుండి ఆ కాలంలో 5,000 రూపాయలు ఇస్తే ఒక నా మిత్రుడు ఈ డప్పుని ఇవ్వడం జరిగింది. అందుకే ఈ డప్పుకి చరిత్ర ఉంది. దండోర ఉద్యమం, దండోర కళాకారులకు ఆత్మగౌరవం ఉన్నది. ఈ డప్పు ఈ రోజు తీసుకొని వచ్చాను. అదేవిధంగా అన్న చాటింపు కార్యక్రమం ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ఈ డప్పును నేను వాయించాను, అన్న డప్పు వాయించాను. నా దగ్గర 10-20 డప్పులు ఉంటాయి. ప్రతి డప్పు మీద కూడా ఎంఆర్పిఎస్ కళామండలి బ్రాకెట్లో ఎంకేఎం నా అదృష్టం. మందకృష్ణ మాకే కలిసి వచ్చింది, మాకే కళామండలి కలిసి వచ్చింది. నేను ఎక్కడ పోయినా నా డప్పు నా బేస్ ఎక్కువగా తీసుకొని నేను వెళ్తూ ఉంటాను. దయచేసి అన్న నేనేమంటున్నంటే నేను వాట్సాప్లో లేను, నేను ఫేస్బుక్లో లేను, నేను లైవ్లో ఉన్నాను. ఈరోజు ఇంతమంది నేను నిలబడి ఈరోజు మాట్లాడుతున్నాను. ఆ రోజు సింగిల్గానే కళామండలి నడిపించుకున్నాం. ఈరోజు ఒక బాధ ఏంటంటే నిన్న రాష్ట్ర అధ్యక్షుడు గోవింద నరేష్ అన్న గారు ఫోన్ చేసినప్పుడు నేను కేవలం ప్రెస్ మీట్ అంటే మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలతో ఉండడం. కానీ ఇక్కడ వచ్చేసరికి నిజంగా మనం అనుకుంటే ఇదే కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో పెట్టుకుంటే మనస్ఫూర్తిగా కళాకారులం అందరం కూడా గొంతులు పాడుకునే వాళ్ళం, కలుసుకునే వాళ్ళం, ఇంకెంతోమంది వచ్చేవారు. అయినా కూడా 1,00,000 డప్పులు అంటే మామూలు కాదు. ఒక 1000 డప్పులు తీసుకొని హైదరాబాద్ అతలాకుట్లం చేసాం, ఒక ఢిల్లీని అతలాకుట్లం చేసాం సింగల్గా. ఈరోజు విధంగా మీ అందరికీ దండం పెడుతున్నా. ఏదో అన్నమ్మగడ మెప్పుకోండి, అన్నమ్మగడ శభాష్ అనిపించుకొని తర్వాత మీరు వెనకకు నడిపి జాతిని ద్రోహం చేసిన వాళ్ళం అవుతుంది. కాబట్టి మీ అందరికీ చేతులతో మొక్కుతా ఉన్నా. ఎవరం కూడా ఈరోజు పాట పాడి
పాటలు రాసే కవులు, కళాకారులు, విద్యార్థి మేధావులందరూ కూడా ఎవరి డబ్బు వాళ్ళను మనం నేర్చుకొని వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి నేను చెప్తూ చరిత్ర అన్నది కానీ నాకు పోయిన సంవత్సరం గుండె నొప్పి వచ్చి నేను గొంతు తగ్గిస్తామంటే కూడా నాకు తగ్గదు. నేను ఒకటే కోరుకుని అన్నతో చెప్పిన హాస్పిటల్ వచ్చి నన్ను చూసినప్పుడు అన్న ఎన్వైని భయపడకన్నప్పుడు అన్న నేను భయపడతలేను, బాధపడుతున్నా. ఏబిసిడి వర్గీకరణ చూసి చచ్చిపోతే సంతోషంగాని రాకముందు చచ్చిపోతే నేను సగంలో నా యుద్ధం నా బాధ నా ఆత్మ బాధపడుతుంది అని చెప్పిన. అందుకే మరి సరే నా ఆరోగ్యం చూస్తూ ఉంటాడు, నేను మళ్ళీ కూలిస్తాను. ప్లీజ్ నేను అన్న పర్మిషన్ తీసుకొని మాట్లాడుతున్నా, మీ అందరు పర్మిషన్ తీసుకొని మాట్లాడుతున్నా. అందుకే ముందుగా నీకే మా జోరులు మన నాదిగల పోరాటములోన నేల కరిగిన వీరుల్లారా అందరు కోసుకోవాలి. నా గొంతుకి ప్లీజ్ అందరు నీకే మా జోహారులు, నీకే మా నీకే మా జోహారులు, నీకే మా మాదిగల పోరాటములో నా నేల కరిగిన వీరుల్లారా నీకే మా జోహారులు, నీకే పల్లెలో అంబేద్కర్ మదిల కలుసుకొని కృష్ణమాదిగా పాటలు నడిచి అమరులైన వీరుల్లారా నీకే మా జోహారులు, జోహారులు నీకే మా జోహారులు, జోహారులు నీకే మా జోహారులు. అన్నా నేను అన్న పర్మిషన్ అరే నేను ఎప్పుడు పోవద్దు, నా గొంతు మంచిగా ఉంది ప్లీజ్ నేను ఏమనుకోండి ప్లీజ్ 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 అన్న పర్మిషన్ తీసుకొని పడుతుంది. అదే నాకు అక్కడ ప్రెస్ కనిపించానా కనిపి అన్నిటి ఉంటే నాది ఉంటా. ఒకసారి నాకు అవకాశం వచ్చింది పాడతా దయచేసి. మాదిగ జాతి ముద్దు బిడ్డడే కృష్ణ మన పోరు గల్లు పోరు బిడ్డడే కృష్ణ ముద్దు బిడ్డడే మందా కృష్ణ మన పోరు గల్లు పోరు బిడ్డడే మందా కృష్ణ మాదిగ జాతి ముద్దు బిడ్డడే మందా కృష్ణ మన పోరు గల్లు పోరు బిడ్డడే కృష్ణ మాదిగన్న పోరు బిడ్డడు కృష్ణమాదిగన్న. ప్రకాశం జిల్లాలోన ఈ రోడి గ్రామంలోన ప్రకాశం జిల్లాలోన ఈ రోడి గ్రామంలోన పై మోగిందే తండోరేసిందే డప్పుల మోతై మోగిందే. మత్తు బిడ్డడే మందా కృష్ణన్న మన ఊరు గల్లు పేరు బిడ్డడే కృష్ణమూర్తిగన్న. ముద్దు బిడ్డడే మందా కృష్ణన్న మా ఊరు గల్లు పేరు బిడ్డడు కృష్ణమూర్తిగన్న. మాదిగ దండోర అంటే మామూలు మాటగాడు, మాదిగ దండోర అంటే మామూలు, మాదిగ దండోర అంటే మామూలు మాటగాడు.
ఎవడి అమ్మ తరము రాదు మాదిగొల్ల చెప్తున్నాపై ఎవడి అమ్మ తరము అదిగో నిలిసిండు చూడు అదిగో పిలిసిండు చూడు అన్నమాదిగా మన హక్కులను తెలియజేసే కృష్ణమాదిగా చూడు అన్నమాదిగా బండ కృష్ణ లేచినాడు పల్లె పల్లె లేచినాడు గెలిచినాడు పల్లె పల్లె గెలిచినాడు పల్లె కృష్ణ లేచినాడు పల్లె పల్లె తిరిగినాడు పల్లె కృష్ణ కలిసినాడు పల్లె పల్లె తిరిగినాడు మాదిగా లేచినాడు ఊరువాడ తిరిగినాడు ఊరువాడ తిరిగినాడు మాదిగోళ్ళని అట్టునే తెలిసినాడు ఊరువాడ తిరిగినాడు అదిగో కదిలిండు చూడు అదిగో లేచిండు చూడు కృష్ణమాదిగా మన హక్కులను తెలియజేసు అన్నమాదిగా తెలంగాణ రాష్ట్రములో నెల్లి పుట్టింది నేస్తమారా తెలంగాణ రాష్ట్రములో నెల్లి పుడుతుంది తెలంగాణ రాష్ట్రములో నెల్లిలో బంగారు పడుతుంది నేస్తమారా తెలంగాణ రాష్ట్రములో నెల్లి పుట్టింది నేస్తమారా తెలంగాణ రాష్ట్రంలో నెల్లి పుట్టింది నేస్తమారా ఆ నెల్లికి డప్పు సంగనేసుకొని కదలి రావాలో అంగనేసుకొని కదలి రావాలో డప్పు సంగనేసుకొని లేచి రావాలో ఆ డప్పు శబ్దములో సీఎం అంటుంటలో ఇటుంటలో తేలాబోతుంది తెలంగాణ పల్లెల్లో అందరు పర్మిషన్ అందరికీ ధన్యవాదాలు. నేను మంచిగున్నా చెడు లేకున్నా ఈ డబ్బు నా ఆత్మగారం చంపుకొని ఎక్కడ పోదని చెప్పి గుర్తు చేస్తూ మీ అందరికీ దండోరా కళాభివందనాలు తెలియజేస్తూ దండోరా సామాజిక న్యాయం వైపోయిన ఆత్మ చేయబడుకుంటుందని చేస్తూ జై మాదిగా జై మందకృష్ణ మాదిగా. నేను ఎక్కడ జై భీమ్ అన్నాను, జై భీమ్ అంటే వ్యక్తులు కోరుకునే వ్యక్తి. జై మాదిగా వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం.